గురు బలం పెరగాలంటే పూర్తి వివరములు. గురుగ్రహం బృహస్పతి గురించి పూర్తిగా. బృహస్పతి అనగా గురుగ్రహం. జ్యోతిష్యంలో ఇది అత్యంత శుభఫలాలు ఇచ్చే గ్రహం. ఇది బుద్ధి, జ్ఞానం, న్యాయం, ధర్మం, గురువు ఆశీర్వాదం, దైవ అనుగ్రహం, సంపద, వాస్తవిక విజ్ఞానం వంటి అంశాలను నియంత్రిస్తుంది. గురు బలమైన వారికి గురువుల ఆశీర్వాదం లభిస్తుంది. మంచి విద్య, జ్ఞానం కలుగుతుంది. తత్వ జ్ఞానం, ధర్మ మార్గంలో నడవగల సామర్థ్యం కలుగుతుంది. మంచి కుటుంబ జీవితం, మంచి సంతానం. రాజపూజ, పరస్పర గౌరవం, సమాజంలో స్థానం. బలహీనమైన గురువు ఉన్నవారికి విద్యా లోపం, అజ్ఞానం, గురువుల అవమానం. దారితప్పిన ఆలోచనలు, ధర్మరాహిత్యం. మతాన్ని అనుసరించకుండా జీవనం. పాండిత్యం లేకుండా జీవితంలో అంధకారం. గురుబలం పెరగాలంటే ఏ దేవుణ్ణి ఎలా పూజించాలి? విస్తృత వివరణ. 1. బృహస్పతి దేవుడు, గురు గ్రహాధిపతి. బృహస్పతి మహర్షి దేవతల గురువు. ఆయన దేవతలకు శాస్త్ర, ధర్మ బోధకుడు. గ్రహాల స్థితిని బట్టి బృహస్పతి మనపై అనేక ప్రభావాలు చూపుతాడు. పూజించదలచిన తేదీ: గురువారం, బృహస్పతివారం. ఉష కాలం సూర్యోదయం అనంతరం. పూజా విధానం: స్నానం చేసి పసుపు వస్త్రాలు ధరించాలి. పసుపుతో 108 దానాలు తయారు చేసి వాటితో బృహస్పతి యంత్రాన్ని లేదా ఆయన బింబాన్ని పూజించాలి. పసుపు, శ్రీఫలం, బనానా, శనగలు నైవేద్యంగా పెట్టాలి. గీత, తీపి, దీపారాధన చేయాలి. మంత్రం: ఓం బృహస్పతయే నమః. ఓం గ్రీం గురవే నమః. మంత్ర తాత్పర్యం: బృహస్పతి జ్ఞాన స్వరూపుడు, సత్యమార్గ దర్శకుడు. గ్రీం గురు బీజాక్షరం. ఇది బుద్ధిని మేలు చేస్తుంది. కథ: ఒకసారి ఇంద్రుడు తమ్ముడు నహుషుడి వల్ల తన స్థానాన్ని కోల్పోయాడు. కారణం బృహస్పతిని అపహాస్యం చేయడమే. బృహస్పతి లేనిదే దేవతలు యుద్ధంలో ఓడిపోయారు. ఆపైనే అందరూ కలిసి ఆయనకు శరణు వెళ్లి క్షమాపణ కోరారు. అప్పటినుంచి బృహస్పతిని అవమానిస్తే గురు దోషం కలుగుతుందని చెబుతారు. 2. శ్రీ దక్షిణామూర్తి శివుడు, జ్ఞానమూర్తి. దక్షిణామూర్తి అనగా శివుడు గురుస్వరూపంలో బోధ చేసే రూపం. ఆయన నిశ్శబ్దంగా బోధించే తత్వవేత్త. పూజ తేదీ: గురువారం లేదా ప్రతి అమావాస్య, పౌర్ణమి. పూజా విధానం: శివలింగానికి పసుపు, బిల్వపత్రం, పంచామృతంతో అభిషేకం చేయాలి. కట్టుబడి ఉండే గురువుల ఫోటోలు లేక దక్షిణామూర్తి మూర్తిని పూజించాలి. వీణావాద్యం శబ్దం మధ్య పారాయణ చేయాలి. మంత్రం: ఓం నమో భగవతే దక్షిణామూర్తయే. అష్టకం. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. ఈ అష్టకాన్ని ప్రతిరోజూ ఉదయాన్నే చదివితే శబ్దం లేకుండానే జ్ఞానం కలుగుతుంది. కథ: బ్రహ్మదేవుడికి జ్ఞానం ఎలా అందించాలా అనే సందేహంలో ఉన్నవేళ దక్షిణామూర్తిగా శివుడు నిశ్శబ్దంగా కూర్చుని జ్ఞానం ప్రసాదించాడట. ఆ కాలంలో 4 సంస్కృత ఋషులు సనక, సనందన, సనాతన, సనత్కుమారులు ఆయనకు శిష్యులుగా ఉండేవారు. 3. శ్రీ దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయుడు అనగా త్రిమూర్తుల సమ్మిళిత స్వరూపం, బ్రహ్మ, విష్ణు, శివుడు. ఆయన ప్రబోధకుడు, తత్వవేత్త, గురువు. పూజ తేదీ: గురువారం, పౌర్ణమి, దత్త జయంతి. పూజ విధానం: దత్తాత్రేయ ఫోటో లేదా విగ్రహానికి పసుపు కుంకుమతో అలంకరించాలి. పంచామృత అభిషేకం చేసి నైవేద్యంగా తీపి పదార్థాలు సమర్పించాలి. గురు చరిత్ర, దత్త భావని, దత్తాత్రేయ స్తోత్రాలు పారాయణ చేయాలి. మంత్రం: ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. కథ: శ్రీపాద, శ్రీవల్లభ, నృసింహ సరస్వతి వంటి అవతారులు దత్తాత్రేయుని అవతారాలే. ఆయన భిక్షాటన చేసి 24 గురువులను చూసి ప్రపంచానికి తత్వజ్ఞానాన్ని బోధించారు. 4. శ్రీ సిరిడి సాయిబాబా. సిరిడిలో పుట్టిన మహానుభావుడు బాబా. ఆయన హిందూ, ముస్లిం ధర్మాలన్నింటినీ కలిపిన అద్వైత తత్వబోధకుడు.
పూజ తేదీ. ప్రతి గురువారం. పూజా విధానం. పసుపు వస్త్రాలు ధరించి సిరిడి బాబా ఫోటో ముందు దీపం వేయాలి. పసుపు, సీను నైవేద్యం, సుగంధ పుష్పాలతో పూజించాలి. శ్రీ సాయినాథాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. పారాయణ. శ్రీ సాయి సచ్చరిత్ర. ఇందులో బాబా తన భక్తులకు చెప్పిన గురు తత్వాన్ని వివరించాడు. విశిష్ట జపాలు మరియు శ్లోకాలు, మంత్ర మధురిమతో. మంత్రం అర్థం. ఓం గ్రీం గురవే నమః. జ్ఞానమయ గురువుకు నమస్కారం. ఓం బృహస్పతయే నమః. బృహస్పతి గ్రహ దేవతను పూజించే మంత్రం. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. త్రిమూర్తి తత్వపు గురువు పట్ల నమస్కారం. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే. శివుని జ్ఞాన స్వరూపానికి నమస్కారం. గురుబలం పెంచేందుకు పాటించవలసిన సాధనలు. గురువారం నాడు ఉపవాసం చేయడం. బ్రాహ్మణులకు వాస్తాల దానం, పసుపు దానం చేయడం. తండ్రికి, తల్లికి, గురువులకు నమస్కారం చేయడం. తీవ్రమైన వినయం, దైవ సేవ, పరమార్థ సాధన. గురుద్వేషం, అవమానం, దూషణల నుంచి దూరంగా ఉండడం. సద్గురువును కనుగొని జీవితాన్నే సమర్పించడం. గురుబలం అనేది కేవలం గ్రహఫలమే కాదు. ఇది ఒక ఆధ్యాత్మిక కిరణం. ఇది జీవితాన్ని మారుస్తుంది. గురువు అనగా గుహ, అజ్ఞాన నుండి రహిత స్థితికి తీసుకెళ్లేవాడు. ఆ తత్వాన్ని బృహస్పతి, దత్తాత్రేయ, దక్షిణామూర్తి, సాయిబాబా వంటి దేవతలు ప్రతినిధిస్తారు.